ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకు వందనాలయ, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ప్రభువా, నిన్నటి రాత్రి కాలమంతను కూడా మమ్మల్ని, మా కుటుంబాన్ని మీ యొక్క కృపా సంరక్షణలో కాపాడి భద్రపరిచినందుకు వందనాలు. మా అందరికీ మంచి నిద్రను దయచేసినందుకు ప్రభువా, మీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాము తండ్రి. అయా, ఈ నూతనమైనటువంటి ప్రశస్తమైనటువంటి మరొక రోజులో మేము ఈ విధముగా సజీవులంగా ప్రవేశించగలిగాము అంటే కేవలము కూడా మీ కృప మాత్రమే నాయనా. మాకున్న బలము, శక్తి, జ్ఞానము దేని వలనను మేము సజీవులంగా లేము అని గుర్తెరిగి, అయా, ఈరోజు మీ యందు భయభక్తులు కలిగి మీ చిత్తానుసారంగా, మీ వాక్యానుసారముగా మేము జీవించుటకు సహాయము దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును అని కీర్తనల గ్రంథం 37వ కీర్తన 5వ వచనం ద్వారా తండ్రి మీ వాక్యం సెలవిస్తున్న రీతిగా, అవునయ్యా, ఈ లోకంలో మనుష్యులను నమ్ముకుంటే మా కార్యాలు సఫలము కావునైనా, మాకున్న ధనాన్నో మాకున్న జ్ఞానాన్నో నమ్ముకుంటే మేము ముందుకు సాగలేకపోవచ్చేమో, కానీ తండ్రి, మిమ్మల్ని నమ్ముకున్న వారు ఏ రోజు కూడా సిగ్గుపడరునైనా, అటువంటి పరిస్థితి రాదునైనా. అయ్యా, మిమ్మల్ని నమ్ముకొని ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున జీవించుటకు కృప చూపించండి. అయ్యా, వారు అనుకుంటున్నవి ఏమైతే ఉన్నవో, ఏ కార్యమైతే నెరవేరాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నారో, ప్రయత్నము చేస్తూ ఉన్నారో, ఈరోజు ప్రతి కార్యమును కూడా నెరవేర్చమని ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎస్ లార్డ్, ఉదయాన్నే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ పాద సన్నిధికి తీసుకొని వస్తున్నాం తండ్రి. అయా, బిడ్డలు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, వారికి మీ రక్షణ కాపుదల ఈ రోజంతా దయచేయండి తండ్రి. అయా ప్రభువా, చేస్తున్న పనులలో కూడా మీ సహాయం దయచేయండి. కావలసిన శారీరక బలమును, కావలసిన జ్ఞానమును, వివేచనను, సమస్యను ఎదుర్కొనగలిగినటువంటి అయా మనోనిబ్బరమును ప్రతి ఒక్కరికి ఈరోజు దయచేయండి. ఏ ఆటంకాన్ని చూసి భయపడకుండా ముందుకు సాగే వ్యక్తులుగా అయా వారిని మార్చండి. నూరంతలుగా వారి వారి పనుల్లో వారు ఫలించే కృప చూపించండి తండ్రి. అదేవిధంగా అయా, మా ప్రయాణములను మీకు అప్పగిస్తున్నాం. క్షేమముగా, సురక్షితముగా మేమందరము ప్రయాణించుటకు కృపా సహాయము దయచేయండి తండ్రి. అయా, మార్గంలో పొంచి ఉంటున్న ప్రమాదాలు, అపాయాలు, అయా ఏ సమస్యలు ఏ బిడ్డ దరికి రాకుండా ఈరోజంతా మీరే మీ దేవదూతల కాపుదలలో ప్రతి బిడ్డను క్షేమముగా నడిపించి మరలా సురక్షితంగా వారి వారి గమ్య స్థానాలకు చేర్చమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్న వారు, ఇంటర్వ్యూస్కి వెళుతూ ఉన్నవారు ఉన్నారు. మంచి జ్ఞానముతో అని నింపండి. చదివినవి ఏవి కూడా మర్చిపోకుండా జ్ఞాపక శక్తి కలిగి ఉండటానికి సహాయము దయచేయండి. అదే రీతిన హాస్పిటల్స్కి వెళ్తున్నారు. ఏ అనారోగ్యము, ఏ బలహీనత ఉన్నదో తండ్రి, ఆ బలహీనత నుంచి విడుదల దయచేయండి. రిపోర్ట్స్ అన్ని కూడా నార్మల్గా ఉండేటకు కృప చూపించండి. ఆపరేషన్స్, డెలివరీస్ విషయంలో కూడా మీ సహాయమును దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయనా, ఈ రోజున ఎవరు కూడా ఆకలితో బాధపడకుండా, ఎవరు కూడా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొనకుండా, ఎవరు కూడా శారీరక బలహీనతల వలన కృంగిపోకుండా ప్రతి ఒక్కరికి ప్రతి విషయంలో సమృద్ధినివ్వమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా తండ్రి. అదే విధంగా ఈ రోజున ముఖ్యంగా మా మాటలు, మా ప్రవర్తన, మేము చేస్తున్న పనులన్నీ కూడా మీ నామాన్ని ఘనపరిచేవిగా ఉండుటకు కృప చూపించండి. మీ నామానికి ఆయాసకరముగా మేమెవ్వరము ఉండకుండా అపవాది వేస్తున్న ఆ ఉచ్చుల్లో పడిపోకుండా, ఎవరి చేతుల్లో మోసపోకుండా
వాక్య జ్ఞానముతో ప్రతి బిడ్డను నింపండి. గృహములలో ఒంటరిగా ఉంటున్నారు, ఏ దుష్టుడి కన్ను వారి పైన పడకుండా ఈ రోజంతా భద్రపరచండి తండ్రి. అయా, ఈ రోజున సమాధానముతో ప్రశాంతముగా ఎటువంటి గొడవలు విభేదాలు ఏవి లేకుండా ప్రతి ఒక్కరూ కూడా జీవించుటకు కృప చూపించమని, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు నాయన, వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని. అయా, మేము ఒక్కరికైనా మీ నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.